వైశాఖ మాసం శుద్ధ సప్తమిని గంగా సప్తమి అని అంటారు. ఎందుకంటే గంగాదేవి జన్మించిన రోజు. మరి మాత ఏ విధంగా జన్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. భగీరథుని ప్రయత్నం కారణంగా భూమి మీదకు వచ్చిన గంగ ఉత్సాహంతో పరుగులు తీస్తూ జహ్ను మహర్షి ఆగ్రహానికి గురి అవుతుంది. గంగను మింగిన ఆయన భగీరథుని ప్రార్థనకి శాంతించి తిరిగి తన చెవి నుండి వదులుతాడు. అలా గంగాదేవి జన్మించిన రోజు గంగా సప్తమిగా చెప్పబడుతుంది. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను మహర్షి చెవి నుండి వచ్చింది కాబట్టి జాహ్నవిగా పేరు పొందింది. నింగి, నేల, పాతాళం, 3 లోకాలు, తూర్పు, పడమర, దక్షిణం 3 దిక్కులు ముచ్చటగా 3 వైపులు పారి త్రిపదిగా అన్న పేరును సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమా అని సగరులు ముత్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయ జయధ్వానాలు చేశారు. పచ్చని పంటలు ప్రాణం పోసుకున్నాయి. భూమి స్వర్గమయ్యింది. భాగవత పురాణం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణు వామన అవతారాన్ని ధరించి 3 అడుగుల స్థలాన్ని దానం ఇవ్వమని కోరాడు. అందుకు బలిచక్రవర్తి అంగీకరించాడు. శుక్రాచార్యుడు మాత్రం వచ్చినవాడు సామాన్యుడు కాదు, దానం చెయ్యవద్దని చెబుతున్నా వినకుండా బలిచక్రవర్తి 3 అడుగుల స్థలాన్ని వామనుడికి దానంగా ఇచ్చేశాడు. అంతే, వామనుడు 1 అడుగుతో భూలోకాన్ని, 2 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3 అడుగు స్థలం వేయటానికి చూపించమని బలిచక్రవర్తిని అడిగాడు. అందుకు బలి తన తలను చూపించాడు. వామనుడు 3 అడుగు బలి తలపైన పెట్టి పాతాళానికి అంచివేశాడు. కాగా ఆకాశాన్ని ఆక్రమించిన వామనుడి 2వ పాదాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటితో కడగగా ఆ నీరు పవిత్రమైన ఆకాశగంగగా పైనుండి భూమిపైకి చేరుకుని గంగానది అయ్యింది. వామన పురాణంలో ఇదే కథ కొంత మార్పుగా కనిపిస్తుంది. వామనుడు తన 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించినప్పుడు ఆయన పాదధాటికి బ్రహ్మాండానికి రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి జలధార వచ్చి వామనుడి పాదాలపై పడి అది గంగానది అయ్యింది. గంగానది శ్రీకృష్ణ భగవానుడి శరీరం నుంచి ఆవిర్భవించినట్లు నారద బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. పూర్వం రాధాదేవి ఒకానొక కార్తీక పౌర్ణమి నాడు గోకులంలో ఒక ఉత్సవాన్ని జరిపింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు త్రిమూర్తులతో పాటు సకల దేవతలు, ఋషులంతా హాజరయ్యారు. ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని చూసి బ్రహ్మదేవుడు విపరీతమైన ఆనందానికి లోనయ్యి పరమశివుడి వద్దకు వెళ్ళి రాధాదేవి ప్రియసక్కుడైన శ్రీకృష్ణుడి గురించి గానం చేయమని కోరాడు. బ్రహ్మదేవుడి కోరికను మన్నించిన శివుడు శ్రీకృష్ణుని గురించి గానం చేశాడు. ఆ గానం విని శ్రీకృష్ణుడు ద్రవీభూతుడుగాక ఆ ద్రవమే గంగానదిగా మారినట్లు కథనం. ఆ గంగను బ్రహ్మదేవుడు తన కమండలంలో పట్టుకుని సత్యలోకానికి, పరమశివుడు శిరస్సుపై ధరించి కైలాసానికి తీసుకువెళ్ళినట్లు కథనం. ఈ విధంగా ఆయా కథల్లో తేడాలు ఉండటానికి కల్పాంతర భేదాలు అంటే వేరువేరు కల్పాలలో జరిగిన వృత్తాంతాలు కారణం అయి ఉండవచ్చు. ఈ విధంగా దేవలోకంలో ఆవిర్భవించిన గంగను భగీరథుడు భూమి మీదకు తెచ్చిన విషయం, అందుకు సంబంధించిన కథ అందరికీ తెలిసిందే. అటువంటి గంగానది ఆవిర్భవించిన పుణ్యదినం గంగా సప్తమి. గంగా సప్తమి నాడు వీలున్నవారు గంగానదిలో, లేనివారు గంగానదిని స్మరిస్తూ ఏదైనా నదిలో స్నానమాచరించడంతో పాటు గంగానదిని పూజించాలని శాస్త్రవచనం. ఈ గంగా సప్తమిని గంగోత్రిలో కూడా ఎంతో వైభవంగా చేస్తారు. గంగానది జన్మస్థానం 4 ధామాలలో ఒకటి గంగోత్రి. భగీరథుని కోరికపై సురాలోక గంగ నేలపైకి దిగిన చోటు. గంగోత్రిలో ఆలయానికి వెళ్ళే దారిలో కుడివైపున సన్నని దారిలో వెళ్తే గంగానదిని దర్శనం చేసుకోవచ్చు. అసలు నిజానికి గంగామాత ఉద్భవించింది గంగోత్రి పైన భాగంలో ఉన్న గోముఖం అనే ప్రదేశంలో. కానీ అక్కడకు వెళ్ళటం కష్టతరం కాబట్టి ఇక్కడ గంగోత్రిలో గంగామాతకు జన్మస్థానంగా ఇక్కడే పూజలు చేస్తారు. గంగోత్రిలో గంగామాత ముసలిపై
ఆసీనురాలయ్యి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతుల్లో నీటి కలశాలను ధరించిన అమ్మవారు మరో 2 చేతుల్లో అభయ వరద ముద్రలను ధరించి భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తుంది. గంగోత్రి ఆలయం మూసివేసిన 6 నెలల కాలంలో గంగామాత ఉత్సవమూర్తిని సమీపంలో ఉన్న ముకాబ్బా గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడి ఆలయంలో ఉంచి పూజలు చేస్తారు. మళ్ళీ అక్షయ తృతీయ నాడు ఈ ఉత్సవమూర్తిని పల్లకి ద్వారా గంగోత్రి ఆలయానికి తీసుకువస్తారు. ఈసారి గంగోత్రి ఆలయం అక్షయ తృతీయ నాడు వేద మంత్రాల నడుమ తెరుచుకుంది. తెలుసుకున్నాం కదండి గంగామాత ఏ విధంగా జన్మించిందో. అలాగే గంగామాత జన్మస్థలం గురించి మనస్ఫూర్తిగా ఒక్కసారి మాతను తలుచుకుందాం. జై జయ గంగే జయ హర గంగే, జై జయ గంగే జయ హర గంగే. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.